వేసవి కాలంలో ఉక్కపోతలు సహజం. అయితే రాజకీయాల్లో ఉన్న వారికి సీజన్తో సంబంధం లేదు. వారికి తగిన అవకాశాలు లేకుండా ఉన్నా, లేక తగిన తీరులో పరిస్థితులు లేకపోయినా ఉక్కపోత తప్పదు. ఆ విధంగా చూసుకుంటే కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చాక పొలోమంటూ చాలామంది నేతలు వైసీపీ నుంచి ఆ వైపు పరుగులు తీశారు. అలా వెళ్లిన వారిలో అత్యధికులు టీడీపీలో సర్దుకుంటూ ఆ తరువాతి స్థానంలో జనసేనలో చాలామంది తమ ప్లేస్ చూసుకున్నారు. ఇక జనసేనలో చేరిన వారిలో కండువాలు అయితే సంబరంగా కప్పుకున్నారు. కానీ ఆ తర్వాతే పార్టీలో తమ పొజిషన్ ఏంటో తెలియక ఇబ్బంది పడుతున్నారని టాక్. జనసేనలో చేరిన వారిలో చాలామంది సీనియర్ నేతలున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన సీనియర్ నేత సామినేని ఉదయభాను వైసీపీ తరపున 2024లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులు మౌనంగా ఉన్నారు. అనంతరం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేరినప్పుడు కృష్ణా జిల్లా జనసేన అధ్యక్ష పదవిని ఆశించారు అని చెబుతారు. ఇంకా అధికారంలో ఉన్న పార్టీ కదా, తన హవా చెల్లుతుందని కూడా లెక్క వేసుకున్నారు. అయితే జగ్గయ్యపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన శ్రీరామ్ తాతయ్య తన హవా చూపిస్తున్నారు. ఆయన టీడీపీ వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. జనసేనను పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న జనసేన నేతలకి ఛాన్స్ లేదు. కొత్తగా చేరిన ఉదయభాను లాంటి వారికి ఉక్కపోతే అంటున్నారు. దాంతో ఏం చేయాలో ఈ సీనియర్ నేతలకు పాలుపోక పూర్తి మౌనం వహించారని అంటున్నారు. ఇదే తీరున ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా ఉందని అంటున్నారు. ఆయన సైతం జనసేన నేతలు పూర్తిగా కలిసిరాక టీడీపీ వారితో ఉన్న పాత రాజకీయ వైరాలతో దగ్గర కాలేక ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ఈ ఇద్దరు నేతలే కాదు, చాలామంది వైసీపీ నుంచి వెళ్లి జనసేనలో చేరిన వారికి కండువాలు కప్పుకున్న రోజున ఉన్న ఉత్సాహం అయితే ఇప్పుడు కనిపించడం లేదని అంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి జనసేనలోకి వెళ్లిన వారికి మాజీ ఎమ్మెల్యేలకు సీన్ ఇలాగే ఉందట. ఆ మాటకొస్తే జనసేన నాయకులుగా ఉంటూ మొదటి నుంచి పార్టీ జెండా ఎత్తి నిలిచిన వారికే టీడీపీ కూటమిలో తామనుకున్న విధంగా అన్నీ సాగడం లేదు అని అంటున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట తమ్ముళ్ళు రాజ్యమే సాగుతోంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో ఒక వెలుగు వెలిగిన వారు జనసేనలో చేరి పార్టీలో కీలకం కావచ్చు, అధికారంలో భాగం కావచ్చు అని తలచారు. కానీ అనుకున్నదొక్కటి జరుగుతున్నది మరొకటి అన్నట్టుగా ఉందట. మరి ఇంకా 4 ఏళ్లు ఎన్నికలకు సమయం ఉంది. అప్పటిదాకా ఈ ఉక్కపోత భరిస్తారా, లేక పరిస్థితులు మారతాయని ఆశగా చూస్తారా, లేక మౌనంగా ఉంటూ భవిష్యత్తు కోసం వేచి చూస్తారా అన్నదే తేలాల్సి ఉంది.